హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బచ్చా క్యాసెల్ ఫర్నిచర్ షాప్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. 8 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలానికి భారీ క్రేన్లు చేరుకున్నాయి. భవనంలో 6 ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అందులో తల్లి, 2 పిల్లలున్నట్లు తెలుస్తుంది. భవనం పరిసర ప్రాంతాల వాసులు అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలోకి రోబోను పంపి ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందజేస్తారు. రంజిత్, ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి? ఆ ప్రమాదంలో ఎంతమంది చిక్కున్నారు? వారి పరిస్థితి ఏంటి? ఏదైతే నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని బచ్చన్ ఫర్నిచర్ అనేది ఉందో ఆ ఫర్నిచర్లో దాదాపు 12 గంటల ప్రాంతంలో వచ్చేసి అగ్ని ప్రమాదం చోటు చేసుకుందన్నట్టుగా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే వాచ్మెన్ ఉన్నాడో వాచ్మెన్కి సంబంధించినటువంటి చిన్నారులు ఇద్దరు కూడా అదే నివాసంలో ఉన్నారని, వాళ్ళని కాపాడడానికి 3 వ్యక్తులు వెళ్లారు. మొత్తానికి వచ్చేసి 5 వ్యక్తులు కూడా ఆ ప్రమాదంలో ఉన్నట్టుగా కూడా మనకు చెప్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలంలో దాదాపు 3 గంటల కాంచి ఘటనా స్థలంలో అనేది రెస్క్యూ ఆపరేషన్ టీం జరుగుతుంది. దాదాపు మనకు ఏదైతే మన విజువల్లో చూసుకున్నట్లయితే దాదాపు 3 గంటల కాంచి కూడా 4 ఫైర్ ఇంజిన్లతోని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి సెట్ బ్యాక్ ఉన్న ప్రాంతాన్ని కూడా మొత్తం రేకులతోని ఒక నిర్మాణం ఏర్పాటు చేసి దాంట్లో వచ్చేసి ఒక గోడం పెట్టడం వల్ల అది కావచ్చు. దాంతో పాటుగా దీంట్లో వచ్చేసి మొదటి అంతస్తులో అంటే ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉందో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఫర్నిచర్, దాంతో పాటుగా అన్ని అంతస్తులలో కూడా దానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ షాప్కు సంబంధించినటువంటి మెటీరియల్ అనేది దాంట్లో ఉంది. దాంతోపాటుగా గోడంలో కూడా దానికి ఉన్నటువంటి ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ గోడంలో ఉండడం వల్ల దాంతో పాటుకు వచ్చేసి దానికి సంబంధించినటువంటి వాచ్మెన్ కావచ్చు, వాచ్మెన్ కుటుంబంలో దాంట్లోనే ఒక చిన్న రూమ్లో నివాసం ఉంటున్నారు అనేది కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు అరగంట కానుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి టీం వాళ్ళందరూ కావచ్చు, ఎస్ఓటీ పోలీసులు వాళ్ళందరూ మనము విజువల్లో చూసినటువంటి ఏదైతే గ్లాస్ సిస్టమ్ ఉందో మొత్తం కూడా 4 ఫ్లోర్లు కూడా గ్లాస్ తోటి మొత్తము అమర్చారు. ఈ గ్లాస్తో అమర్చడం ద్వారా లోపలికి వెళ్ళడానికి ఆ దట్టమైన పొగలు కూడా బయటికి రావడం, ఆ లోపల ఏం జరుగుతుందనేది కూడా అందరికీ ప్రశ్నార్థకంగా మారడంతో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి హైదరాబాద్ సిపి సజ్జనార్, ఇటు ఫైర్ సిబ్బంది, దాంతో పాటుగా పోలీసులందరితో డిఆర్ఎఫ్ మీరందరూ కలిపేసి కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ గ్లాసులు ఉన్నాయో ఆ గ్లాసులన్నింటినీ కూడా బ్రేక్ చేసినటువంటి నేపథ్యంలో ఆ గ్లాసులన్నీ పలకొట్టిన తర్వాత దాంట్లోకి రోబోని ప్రవేశించినట్లయితే లోపల వచ్చేసి సిచ్యువేషన్ ఎలా ఉందనేది కూడా ఒక తెలుస్తుందని చెప్పారు. దాంతో పాటుగా ఇప్పటికే మీడియాతో మాట్లాడేటువంటి సిపి సజ్జనార్ చెప్పకనే చెప్పారు, దాంట్లో అనేది ఇప్పటికీ గ్లాసులు ఉండడం వల్ల రిస్క్ చేయలేకపోతున్నామని చెప్తున్నారు. దాంతోపాటు 3 గంటలైనా దాంట్లో మంటలు ఆర్పే ప్రయత్నం అనేది ఇంకా జరగలేదు, మంటలు అనేది కూడా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయనేది చెప్పారు. దాంతోపాటు దాంట్లో వచ్చేసి 2 చిన్నారులు ఉన్నారని చెప్పారు. దాంతోపాటుగా మీడియా ముఖంగా మొత్తం 5 పిల్లలు లోపల ఉన్నారంటే దాంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది కూడా ఒక క్లారిటీ అనేది కూడా ఇప్పటికీ సిపి సజ్జనార్ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే దాదాపు గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఈ మంటలు రావడంతో ఆ మంటలు అనేది ఆ పైకి అంటే మొదటి అంతస్తులో నుంచి ఆ లోపల మొత్తం 4 ఫ్లోర్లకు అంటుకోవడంతో ఆ లోపల ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు గ్లాసులు బ్రేక్ చేసిన తర్వాత 1 గంట తర్వాత ఆ పొగలు అనేది అదుపులోకి వచ్చిన తర్వాత కూడా ఆ సిచ్యువేషన్ వచ్చేసి ఒక 3 గంటల తర్వాత అంటే ఇక్కడ నుంచి ప్రస్తుతానికి 5 గంటలు అవుతుంది. 5 గంటలు అంటే 6 గంటలు 7 గంటల తర్వాత 7 గంటల తర్వాత దీని యొక్క స్టేటస్ అనేది తెలుస్తుంది. లోపలికి ఆ రెస్క్యూ ఆపరేషన్ రోబో అనేది పంపించిన తర్వాత దాంతో పాటుకి లోపలికి
డిఆర్ఎఫ్ కావచ్చు, దాంతోపాటుగా అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్ళిన తర్వాత దాని యొక్క సిచ్యువేషన్ తెలుస్తుందనేది కూడా సిపి సజ్జనార్ మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కాకపోతే ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి రోబో కావచ్చు, టెక్నాలజీకి సంబంధించినటువంటి ల్యాడర్ కావచ్చు, అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రమాదాన్ని మాత్రం ఇప్పటికీ కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి అనేది కూడా ఎక్కడ కనిపించట్లేదు. అంటే పోలీసులు ఏదైతే రిస్క్ ఆపరేషన్ చేస్తున్నారో దీనికి సంబంధించినటువంటి దాదాపు 4-5 ఫైర్ సంబంధించినటువంటి వాహనాలు రావడము, అగ్నిమాపక సిబ్బంది అనేది కూడా చేయడము ఎన్ని జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఫైర్ వెహికల్స్ వచ్చినా ఈ అగ్నిమాపక సిబ్బంది పనిచేసిన ఆ గ్లాసులు బ్రేక్ చేసి లోపలికి పోలేని స్థితిలో, అంటే లోపల అగ్ని ప్రమాదం అనేది అంటే కంట్రోల్ ఉండే సిచ్యువేషన్లో ఉందా, లేకపోతే ఎక్కువ మొత్తాల్లో మంటలు ఉన్నాయా అనేది చెప్పని పరిస్థితి అనేది కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఉందో దానికి ఏదైతే రాళ్లతోనే వచ్చేసి ఎస్ఓటి పోలీసులు కొట్టడం, దాంతో పాటుగా డిఆర్ఎఫ్ టీమ్ కూడా దాన్ని బ్రేక్ చేయడంతో ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో మన విజువల్లో చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి వాటర్ అన్ని కూడా లోపలికి పంపించే పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు పొగలు అనేది తగ్గితే ఆ లోపల సిచ్యువేషన్ అనేది కూడా ఒక స్టడీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు కూడా లోపల ఏం జరిగిందని కూడా చెప్పలేని పరిస్థితి అనేది కూడా ఇప్పటికీ సిపి సజ్జనార్ కావచ్చు, దాంతో పాటుగా ఈ రిస్క్ టీం కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. డిఆర్ఎఫ్ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, దాంతో పాటుగా ఘటనా స్థలానికి కూడా కలెక్టర్ హరిచందన వచ్చి ఘటన స్థలాన్ని కూడా పరిశీలించినట్టుగా కూడా ఆల్రెడీ పరిశీలించి వెళ్ళిపోయిన పరిస్థితి అనేది కనబడుతుంది. దీనికి ప్రధానంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో బిల్డింగ్ సెట్ బ్యాక్స్ లేకపోవడము, పాటుగా అంటే లోపలికి వెళ్ళడానికి ఎలాంటి వెసులుబాటు లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం అనేది ఇంకా అదుపులోకి రాని పరిస్థితి కనబడుతుంది. అయితే వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో అతను కూలి పని చేసుకొని కూడా బ్రతికే వాళ్ళ యొక్క భార్య బయట లేని సమయంలో పిల్లల్ని కాపాడడానికి స్థానికంగా ఉన్నటువంటి పిల్లలు ప్రణీత అఖిల్ అనే ఇద్దరు పిల్లలు, వాచ్మెన్ సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు లోపల ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి రేకుల షెడ్ ఏదైతే ఉందో ఆ రేకుల షెడ్ని బ్రేక్ చేశారు రెస్క్యూ టీం. ఆ లోపలికి మాత్రం ఇప్పటికీ వాటర్తోని లోపలికి పంపిస్తున్నారు. ఆ లోపల అనేది ఇప్పటికీ ఏ ఒక్క రిస్క్ సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీం కావచ్చు, ఫైర్ టీం కావచ్చు, ఎవరు కూడా ఇంకా లోపలికి ప్రవేశించలేదు. అంటే దాదాపు ఒక 1 అవర్లో దీనికి సంబంధించినటువంటి ఈ పొగ అనేది అదుపులోకి వస్తే దాని తర్వాత తదుపరిగా లోపలికి వెళ్ళొచ్చు అనేది కూడా చెప్పబడుతుంది. మొత్తానికి దానికి సంబంధించినటువంటి గ్లాసెస్ కావచ్చు, దాంతో పాటుగా రేకులన్నీ కూడా బ్రేక్ చేశారు. బ్రేక్తో పాటుగా వచ్చేసి లోపలికి వాటర్ సమీపంతో కూడా పొగలు అదుపులోకి వచ్చే విధానం చేస్తున్నారు. దానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే దాదాపు 3 గంటలు 4 గంటలు కానీ, అంటే 12 గంటలకు జరిగినటువంటి ఈ ఘటన అనేది ఇప్పటికీ 5 గంటలు అవుతుంది. 5 గంటల కానుంచి ఈ ఘటనల్లో ఓన్లీ దానికి సంబంధించినటువంటి 4 నుంచి 5 ఫైర్ వాహనాలు వచ్చినప్పటికీ అగ్నిమాపక సిబ్బంది ఆ గ్లాస్ నుంచి లోపలికి చూస్తున్నారు. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు బాధితులు ఉన్నారో బాధిత కుటుంబాలు మాత్రం మొత్తానికి ఆ బాధిత కుటుంబాలందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి. దానితో పాటుగా వాళ్ళని కాపాడుకోవడానికి వెళ్ళిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏడ్చే పరిస్థితి కనబడుతుంది. కానీ మొత్తానికి దానికి ఇంకా 2 నుంచి 3 గంటల సమయంలో కూడా మంటలు కావచ్చు, దాంతో పాటుగా ఆ పొగ ఏదైతే ఉందో ఆ పొగ అదుపులోకి రావడంతో అప్పుడు ఏదైతే డిఆర్ఎఫ్ టీం ఉందో దాని తర్వాత అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్ళేసి లోపల అసలు అంటే పిల్లలు ఏ విధంగా ఉన్నారు, పిల్లల యొక్క పరిస్థితి ఏందని కూడా తెలుసుకునే పరిస్థితి. ముఖ్యంగా చూడాలంటే పిల్లల దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్కి ఫోన్ చేసినట్లయితే ఫోన్ మాత్రం రింగ్ అవుతుంది. పిల్లలు కావును ఆ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్తున్నారు. అంటే అక్కడ ఉన్న స్టేటస్ ప్రకారం కూడా పిల్లల సిచ్యువేషన్ ఎలా ఉందనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇప్పుడు బ్రేక్ చేసిన తర్వాత వాటర్తో వచ్చేసి లోపలికి రెస్క్యూ ఆపరేషన్ టీం కావచ్చు, డిఆర్ఎఫ్ వాళ్ళందరూ కూడా లోపలికి వాటర్తో కూడా ఫైరింగ్ చేస్తున్నారు. అదంతా ఒక కంట్రోలింగ్ వచ్చిన తర్వాత ఆ యొక్క స్టేటస్ అనేది కూడా తెలిసే పరిస్థితి కనబడుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంజిత్.